హలో హాయ్ దిస్ ఇస్ ఆరుస్ కిచెన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి హెల్దీ అయినటువంటి రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దీనికోసం ముందుగా పూర్తిగా వెనుక సైడ్ చెక్కు తీసినటువంటి కొబ్బరిని తీసుకోండి. ఇలా పచ్చి కొబ్బరిని తీసుకొని వెనుక సైడ్ ఉన్నటువంటి బ్లాక్ కలర్‌ని పూర్తిగా మనం తీసేసుకోవాలి. వైట్ కలర్‌లో ఉన్న పచ్చి కొబ్బరిని మాత్రమే తీసుకోవాలి. ఇలా మీరు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. మిక్సీలో ఇలా చక్కగా సన్నం పేస్ట్ లాగా అయ్యేలాగా మీరు మిక్సీలో వేసుకోవాలి. వాటర్‌ని మాత్రం యాడ్ చేయకండి. మరీ రావట్లేదు అని అనుకుంటే కాస్త వేస్తే సరిపోతుంది తప్ప ఎక్కువగా వాటర్‌ని మాత్రం యాడ్ చేయవద్దు. ఇలా మీరు కొబ్బరిని తీసుకున్న తర్వాత చూసారుగా ఇలా చక్కని పేస్ట్ లాగా మనకు వచ్చేసింది. ఇలా నేను కొలత కోసమని తీసుకుంటున్నాను. మనం ఈ గిన్నెలో నిండుగా నేను తీసుకోవట్లేదు. ఇలా కాస్త తక్కువగానే తీసుకున్నాను. అంతే సైజులో మనం బెల్లాన్ని కూడా తీసుకోవాలి. అదే గిన్నె కొలతతో 1 కప్పు పచ్చి కొబ్బరి, 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాం కదా, అంతే కప్పు కొలతతో మనం ఇప్పుడు అదే గిన్నెలో 2 వంతులుగా వాటర్‌ని యాడ్ చేయండి. ఇలా వాటర్‌ని యాడ్ చేసి స్టవ్ పైన పెట్టేసి మనం లో ఫ్లేమ్‌లో ఇలా కాసేపు ఉంచితే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది. ఈ బెల్లం మనకు పాకంలాగా రావాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ మనకు వాటర్ లాగా వస్తే సరిపోతుంది. ఆ తర్వాత మరొక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యిని యాడ్ చేయండి. ఆవు నెయ్యితో ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యిని యాడ్ చేసేసి మనం ముందుగా తీసుకున్నటువంటి ఫ్లోర్‌ని ఇందులో వేసేసి చక్కగా కలుపుకోవాలి. మనకు మెయిన్ ప్రాసెస్ ఈ హల్వా ప్రాసెస్ మొత్తం ఇక్కడే ఉంటుంది. తప్పకుండా చూసి మరి ఇలా చేసుకోండి. ఇలా మీరు చక్కగా కలుపుతూనే ఉండాలి. మనకి ఈ ప్రాసెస్ అనేది తప్పకుండా 10 మినిట్స్ అయితే పడుతుంది. మనం ఒకేసారి నెయ్యి వేయకుండా మధ్య మధ్యలో కాస్త కాస్త అలా వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో ఉంచుతూ మనం ఇలా ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవాలి. హడావిడిగా పెద్దగా పెట్టేసి స్టవ్ ఇలా చేసుకుంటే మాత్రం సరిగ్గా రాదు. ఇలా చేస్తూ ఉండాలి. హల్వా అనేది చక్కగా వస్తుంది. పర్ఫెక్ట్ హల్వా గనక రావాలి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్‌లో ఉంచేసి నేను ముందే చెప్పానుగా ఇలా కాస్త కాస్త నెయ్యిని మధ్య మధ్యలో యాడ్ చేస్తూ లో ఫ్లేమ్‌లో ఉంచుతూ ఇలా మనం కలుపుతూ ఉన్నట్లయితే ఇలా చక్కగా మనకు వచ్చేస్తుంది. ఇలా మనకు వచ్చింది అనంటే పర్ఫెక్ట్‌గా మనకు ఈ ఫ్లోర్ అనేది ఫ్రై అయ్యిందన్నమాట. ఆ తర్వాత మనం పచ్చి కొబ్బరిని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి కూడా మనకు ఈ పచ్చి వాసన అనేది పూర్తిగా పోయేంత వరకు లో ఫ్లేమ్‌లోనే ఉంచి మనం చక్కగా దీనిని కూడా ఫ్రై చేసుకోవాలి. మనకు ఫ్లోర్ అనేది ఎంత గుల్లగా వచ్చిందో ఇది కూడా అలా వచ్చే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే అంత చక్కటి హల్వా అనేది మనకు వచ్చేస్తుంది. ఇక మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బెల్లం వాటర్ ఉంది కదా, ఆ బెల్లం వాటర్‌ని మనం తీసుకోవాలి. బెల్లం వాటర్‌ని మనం వడపోసుకొని జస్ట్ ఆ వాటర్‌ని మాత్రమే తీసుకోవాలి. ఆ బెల్లం వాటర్‌ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారుగా మనకు చక్కగా పచ్చి కొబ్బరి వాసన అనేది పూర్తిగా పోయింది. అలా మనకు పోయే వరకు కూడా మనం పూర్తిగా ఈ ఫ్లోర్‌ని మనం వేయించుకోవాలి.
ఇలా మీరు కూడా చక్కగా వేయించుకోండి. వీలైతే మధ్య మధ్యలో నెయ్యిని వాడినా పర్వాలేదు, కాస్త ఆయిల్ వాడినా పర్వాలేదు. ఇక నెయ్యితో వేసుకుంటే గనక చాలా టేస్ట్ అనేది అయితే వస్తుంది. ఇలా మీరు ఫ్రై చేసుకున్న తర్వాత బెల్లం వాటర్ని ఇందులో పూర్తిగా యాడ్ చేయండి. ఇలా బెల్లం వాటర్ని యాడ్ చేసిన తర్వాత చక్కగా నెమ్మదిగా నిదానంగా, ఉండలనేటివి అస్సలు రావు. ఎందుకంటే మనకు ఈ ఫ్లోర్స్ అన్నీ కూడా మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి కాబట్టి నిదానంగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకు ఇలా వచ్చేస్తుంది. చూసారుగా, ఇలా మీరు కూడా లో ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మనం స్టవ్ పైన ఇలా పెట్టేసి మనం ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉన్నట్లయితే మనకి ఈ హల్వా అనేది దగ్గర పడిపోతుంది. ఆయిల్ అనేది చక్కగా పైనకు వచ్చేస్తుంది. చూసారుగా, ఇలా గీ అనేది సైడ్కి వచ్చేస్తుంది. ఇది కూడా మనం నిదానంగా లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. మనకు పర్ఫెక్ట్ హల్వా అనేది ఎప్పుడు వస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. మనం ఫ్లోర్ ఎంత గుల్లగా ప్రిపేర్ అయ్యిందో ఈ హల్వా అనేది కూడా అంత గుల్లగా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే హల్వా అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అలా వచ్చేదాకా కూడా మనం నిదానంగా కలుపుతూ ఉండాలి. చూసారుగా, సైడ్కి మనకు కాస్త అలా వచ్చేస్తుంది. ఇలా కాస్త అని కాకుండా పూర్తిగా వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. చూసారుగా ఎలా వచ్చిందో. ఇలా మనకు హల్వా ఇంత గుల్లగా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా హల్వా అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా హల్వా అనేది కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయింది. మన ఇంట్లో పిల్లలకైనా పెద్దవారికైనా ఈ హల్వాని సర్వ్ చేసుకొని తినేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. మీరు స్వీట్ కనుక ఎక్కువ తినాలనుకుంటే నేను 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. మీరు 2 కప్పుల బెల్లాన్ని తీసుకున్నా పర్వాలేదు. మరీ ఎక్కువ స్వీట్ అయితే అనిపించదు. 2 కప్పులు కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకు చక్కగా గుల్ల ఉండేటువంటి హల్వా అనేది కంప్లీట్గా మనకు ప్రిపేర్ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. చూస్తేనే నోరూరిపోతుంటే తప్పకుండా మీ ఇంట్లో ఇప్పుడే వెంటనే ప్రిపేర్ చేసుకోండి. అంతకన్నా ముందు మా ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇక ఇంకెందుకు ఆలస్యం, ఈ గుల్ల హల్వాని మనం వెంటనే తినేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. నాకైతే నోరూరిపోతుంది. మీకు కూడా తినాలనిపిస్తే వెంటనే ప్రిపేర్ చేసుకోండి. ఎంత సాఫ్ట్గా మనకు ఈ హల్వా అనేది ప్రిపేర్ అయిపోయిందో. మీ గెస్ట్లు కూడా చాలా మెచ్చుకునే విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా హెల్దీ అయినటువంటి హల్వా కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.